స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రేమగా తల్లి కృపమయ దేవా మీ స్తోత్రం. అవును తండ్రి, మరియు అదే విధంగా మీకే స్తుతి స్తోత్రం గంటలు మహిమలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవునైనా మరియు అదే విధంగా పాటల ద్వారా ఆరాధన ద్వారానైనా మిమ్మల్ని మహిమపరిచే యోగ్యతను మాకు ఇచ్చావు దేవా. అందరు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనములు చెల్లించుకుంటున్నాను దేవా. అవును తండ్రి, మరియు అదే విధంగా నైనా యేసయ్య అవునైనా కాల్స్ కట్టుకోకుండా వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అందరు బట్టి మరియు మీకు కృతజ్ఞతాస్తుతులైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును దేవా, మరియు అదే విధంగా వాక్యం చెప్పబోతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. అందరు బట్టి మీకు లెక్కలేనని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అవునైనా నా నోటినైనా మీ బూరగా నింపండి దేవా. అందరు బట్టి మీకు తగిన స్తోత్రాలు వందనం చెల్లించుకుంటున్నాను ఆయన. అవును తను మరి మాట్లాడేది నైనా నేను కాదు, మీరు నైనా వేసేయ. అవునైనా మీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అయినా వేసేయ. మరి నన్ను వార్త స్ఫూర్తిగా స్పష్టంగా నైనేసా నా ద్వారా మీరు మాట్లాడమని నైనేసా మీ పాదాలు పట్టుకొని గోజారుకుంటున్నాను దేవా. అందరు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనం చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య. అవును తండ్రి, మరి చిన్ని ప్రార్థన అయినా మీ బంగారు పాదములకు నైనా సమర్పించుకుంటూ మరి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. మన భక్తి మరి ఎలా ఉంది, అలాగే మనము మన భక్తికి తగ్గట్టు మరి దేవుని ఆత్మీయతలో మనము ఎలాంటి శక్తిని కలిగి ఉన్నాము అనే విషయం గురించి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాము. అలాగే మరి ఇంకెవరో మ్యూట్ లో పెట్టుకోలేరు, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. మరి మన భక్తికి తగిన శక్తి మనం ఎలా పొందుకోవాలి, ఆ శక్తి ఏమిటి, మరి ఆ శక్తి మనము ఎలా పొందుకోవాలి, ఆ శక్తి ఏమిటి, తర్వాత మనం ఆ శక్తిని ఎలా పొందుకుంటున్నాము, తర్వాత మనము ఎలాంటి శక్తిని కలిగి ఉన్నాము ఈ విషయం గురించి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాము. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనములు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 20-21 వచనము. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతో సాత్వికమైన మనసుతో రావలెనా? చాలు చూస్తారు. చూడండి, ఇక్కడ దేవుడు మరి కొరింథీ సంఘానికి ఇక్కడ పౌలు గారు ఏ విధంగా రాసి మరి వివరించారంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, దేవుని రాజ్యము మాటలతో కాదు కానీ ఎలా శక్తితోనే ఉన్నది. మనము యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా పాట పాడతాము. ఆయన రాజ్యము ఎలాంటిదంటే శక్తి కలిగి ఉంది. అది దేవుని రాజ్యము మాట వలన కాదు, మాట వలన రాదు. మనము సంపాదించుకోవాలంటే నేను పరలోకానికి వెళ్తాను అని అంటే అది సరిపోదు, వెళ్ళరు. ఎందుకంటే ప్రభువా అనే ప్రతి ఓడు పరలోక రాజ్యానికి రాలేడని మరి దేవుడే చెప్తున్నాడు. కాబట్టి మనము ఆ రాజ్యానికి వెళ్ళాలి అంటే మరి ఆయన నామాన్ని పొందుకోవాలి అంటే మనలో దేవుని యొక్క విశ్వాసంతో కూడిన భక్తి ఎలా ఉందో, ఆ భక్తికి తగిన శక్తి ఎలా ఉందో అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ దేవుని రాజ్యము మాటలతో కాదు, చూడు శక్తితోనే ఉన్నది. తర్వాత మీరేది కోరుచున్నారు అంటే బెత్తముతో నేను మీ యొద్దకు రావాలేనా? చూడండి, అంటే మిమ్మల్ని వచ్చి నేను శిక్షించాలా, లేకుంటే ఖండించాలా, గద్దించాలా అని అంటే గద్దింపు గురించి మనం నిన్న
నిన్న ఈవినింగ్ మనం మాట్లాడుకున్నాము. అలాగే దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు, ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ మార్కుని పెట్టాడు దేవుడు. నేనే మీ యొద్దకు రావాలా? మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఎలా బెత్తంతో ఖండించాలా, లేకుంటే ప్రేమతో సాత్వికమైన మనస్తోనూ నేను రావాలని మరి దేవుడు అడుగుతా ఉన్నాడు. మనలో దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క మరి ప్రేమ, సాత్వికం, మరి ప్రేమతో కూడిన సాత్వికమైన మనసు మనలో ఉంటే అప్పుడు దేవుని యొక్క శక్తి మనతోనే ఉంటుంది. ఎప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు. కాబట్టి మన భక్తి ఎలా ఉండాలంటే ఆయన రాజ్యాన్ని మనము కట్టేవారిగా మనం ఉండాలి. మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది ఇక్కడ? దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో. అంటే ఆయన శక్తిని పొందుకోవాలంటే మనము ఆత్మీయతలో ఎదుగుదలగా ఉండాలి. మన భక్తి ఎలా ఉంది, మన సేవ భక్తి ఎలా ఉంది, మన జీవితంలో మన విశ్వాస భక్తి ఎలా ఉంది, మన పరిచర్యల భక్తి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు, దేవుడు మనల్ని ఖండిస్తా ఉన్నాడు. ఎందుకంటే అలాగే మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే మనము ఎలాంటి భక్తిలో ఉన్నాము, ఎలాంటి శక్తిని పొందుకుంటున్నాము అనే విషయాన్ని దేవుడు ఇక్కడ క్షుణ్ణంగా చెప్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆయన శక్తిని పొందుకోవాలంటే మరి ఆయన రాజ్యాన్ని కట్టాలి, ఆయన రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఇక్కడ మనము ప్రేమతో మెలగాలి. తర్వాత సాత్వికమైన మనసుతో మనం ఉండాలి. దేవుడు నన్ను పోలి ఉండండి అంటే దేవుడు సాత్వికమైన మనసు, తర్వాత ప్రేమతో ఉన్నాడు, తర్వాత జాలిగల హృదయం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనమందరం దేవునికి మన మీద ఎటువంటి కోపము లేదు. కాబట్టి అది దేవుడు ఒక్క నిమిషంలోను మరి సూర్యోదయం అస్తమయం అయిపోయే వరకు మీ కోపము చల్లారి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నాను. కాబట్టి అలాంటి మనసు ఉంది కాబట్టి దేవునికి ఈ రోజు మనం అందరము మరి ప్రాణాలతో ఉన్నామంటే అది దేవుడిచ్చిన కేవలము ఉచితమైన కృప. అలాగే మరి మనం 2 కొరింథీ పత్రిక, పౌలు గారు రాసినటువంటి 2 కొరింథీ పత్రిక మరి 13వ అధ్యాయము 3-4 వచనములు. 2 కొరింథీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3-4 వచనములు. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని, క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని, ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. చూడండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? బలహీనతను బట్టి 3వ వచనంలో క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా అంటే ఆయన మాటలోనే శక్తి ఉంది. ఎందుకంటే ఆ శతాధిపతి వారి ఇంట్లో దాసుడు, మరి శతాధిపతి యొక్క ఇంట్లో దాసుడు మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట సెలివియగానే ఆయన లేచాడు. లాజరు బయటికి రా అని చెప్పగానే ఆయన లేచాడు. మరి సముద్రంను మరి యోనా గారు మరి సముద్రంలో మరి కడుపు చేపలు 3 రోజులు ఉన్నప్పటికీ మరి ఆయన మరి ఒక్క మాట చేపకి మళ్ళీ ఆయన సెలవీయగానే అది లోబడి మరి 3 రోజుల నుంచి చేపలోని ఆయన సముద్రం వైపు మరి బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉంది. అక్కడ ఆయన మాటలో శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన మాటకు ఇక్కడ లోబడుచున్నారు. చూడండి, క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కావాలని ఇవన్నీ మనకు రుజువులు. ఎందుకంటే మరి చనిపోయిన కుమార్తె యాయిరు కుమార్తెను మరి చిన్నదనం లేయి అని ఆమె నిద్రిస్తున్నదే కానీ మరి ఆమె చనిపోలేదని దేవుడు చెప్పినప్పుడు చూడండి ఆయన మాటలో శక్తి ఉంది. చూడండి
తర్వాత ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, ఎందుకంటే మనకు ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, మరి ఎవరికి చెప్పుకోలేని సమస్యలు బాధలు మరి వచ్చినప్పుడు, అలాగే మరి మనము మరి ఏమి దిక్కుతోచని స్థితిలో మనం ఏమనుకుంటామంటే బలహీనమైపోతాము. అలాగే దేవుని కూడా మనము నిలకడగా నిలబడి, దేవుడా ఇది నా సమస్య నువ్వు తీర్చు, తర్వాత దేవుడు తీరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే విశ్వాసాన్ని మనం అందరము కోల్పోతాము. ఎందుకంటే మనము బలహీనమైపోతాం. దేవుడు ఇక్కడ చూడండి, నా యందు క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? చూడండి, అంటే మీరు రుజువులు అంటే దేవుడు మాట్లాడేది ఇది నిజమా కాదని మనకు సందేహాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన రెక్కల చాటున మనం అందరం ఈరోజు జీవిస్తున్నాము. చూడండి, ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఎలా నడిపించాడు? 40 సంవత్సరాలు వారి చెప్పులు అరిగిపోకుండా, మరి వస్త్రాలు మరి చిరిగిపోకుండా ఆయన ఎలా నడిపించాడు? మరి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఆయన మరి వారికి ఏమి కాకుండా మరి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు వారికి, మరి బండ నుంచి నీరు రప్పించి వారి దాహం తీర్చాడు. చూడండి, అక్కడ ఏముంది? ఆయన యొక్క శక్తి వారిని నడిపిస్తుంది. కాబట్టి ఆయన మీ ఎడల చూడు బలముడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. మనం కూడా బలహీన సమయంలో మరి మనము బలహీనమైపోయి మరి దేవుని కార్యాలను మరి దేవుని శక్తిని కూడా మనము బలహీనపరుస్తాము. ఎందుకంటే దేవుడు చేస్తాడు అనే నమ్మకము మనకు ఉండాలి, ఆ భక్తి మనకు రావాలి. ఆ భక్తిలో నుండి మరి మన విశ్వాసంలో నుంచి మనకు ఆ శక్తి, భక్తిలో ఉన్న శక్తి మనకు రావాలి. తర్వాత బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని, అంటే ఆయన బలహీనతను బట్టి సిలువ వేసినారు కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మరి తండ్రి యొక్క శక్తిని బట్టి మరి ఆయన తండ్రి యొక్క ఆజ్ఞను, మరి తండ్రి యొక్క మాటను, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. మరి పరలోకం నుంచి ఆయన ఎందుకు వచ్చాడంటే భూమి మీదకి నశించిపోయిన దాన్ని ఆయన రక్షించడానికి వచ్చాడు. చూడండి, మేము ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ, అంటే మనము కూడా ఆయన బలహీనుడైనప్పుడు మరి సిలువ వేసినప్పుడు ఆయన బలహీనుడైనాడు కానీ ఆయన శక్తిమంతుడు కాబట్టే మరి మరణాన్ని గెలిచాడు, మరి మరణపు ముళ్ళును ఆయన విరిచి తిరిగి లేచాడు. చూడండి, అందువలన చూడండి ఆయన శక్తిమంతుడు, దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. చూడండి, మేము ఆయన యందు ఉండి బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. చూడండి, మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా మనము జీవిస్తాము. చూడండి, అంటే ఆయన మరణించినప్పుడు ఎలాగైతే మనం లేస్తామో దేవుడు చనిపోయి తిరిగి లేచినాడు. ఎందుకంటే మృతులలో నుండి మరి తర్వాత మన శరీరం, మనం చనిపోయినప్పుడు మనం చనిపోయామంటే మన శరీరం ఒక్కటే వేరవుతుంది కానీ మన ఆత్మ ఎప్పుడు బ్రతికే ఉంటుంది, ఆయనతో ఉంటుంది. ఆయన ఎలాగైతే మరి చనిపోయి తిరిగి లేచాడో మరి మనం కూడా అలాగే మనకు అలాంటి భక్తి మనకు ఉండాలి. ఎందుకంటే మనం కూడా తిరిగి చనిపోయినా కానీ తిరిగి లేస్తాము అని మనము బలహీనతలో నుంచి మనము మరి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎప్పుడైతే బలహీనుడువో అప్పుడే బలవంతుడువు అంటున్నాడు. చూడండి, కాబట్టి బలహీన సమయంలో మనల్ని అనేక సమస్యలు మనల్ని వెంటాడుతాయి. అందువలన మనం దేవుడు ఎప్పుడైతే మరి చనిపోయి శక్తిమంతుడై మరి తిరిగి లేచాడో ఆ శక్తిని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి ఆయనతో కూడా మనం కూడా జీవిస్తాము, మనం కూడా బ్రతుకుతాము. మళ్ళీ దేవుడు మనల్ని కూడా లేపుతాడు. చనిపోయిన లాజర్ని ఎలాగైతే లేపాడో మనల్ని కూడా అలా లేపుతాడు అనే భక్తి, అనే విశ్వాసమైన భక్తి మనకు ఉండాలి. చూడు, ఆయన మన యందు బలహీనుడే గాని సిలువ వేసినప్పుడు శక్తిమంతుడై ఉన్నాడు ఆయన మన ఎదుట. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా
సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. చూడండి, ఆయన శక్తిమంతుడు. ఎందుకంటే మనము బలహీనులమైన, మళ్ళీ రోగులమైనా కానీ, మరి మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మనల్ని రక్షించడానికి, మనల్ని పోషించడానికి ప్రతి ఒక్క విషయంలో ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కాకపోతే మనము ఆ శక్తిని మనము కాపాడుకోవాలి, ఆ శక్తిని మనము పొందుకోవాలి. అది మనము ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో ఆ శక్తి మనము పొందుకోగలము. అలాగే మరి మరొక వచనం చూసుకున్నట్టయితే, మరి 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనములు. మొదటి అధ్యాయము 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనములు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యము గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన ప్రమానుభవములో పాలివాడమై ఉందుము. చూడండి, ఇక్కడ తిమోతికి రాసిన పత్రిక, మరి 2వ పత్రిక, మరి 1వ అధ్యాయము, మరి 7-8 వచనాలు మనం చూసుకున్నట్టయితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చినాడు. చూడండి, ఆయన శక్తిమంతుడు కాబట్టి ఆయన శక్తి మనకి ఇచ్చేసినాడు. తర్వాత ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అంటే నిగ్రహంగా, మరి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మరి మనం మరణపు అంచులకు వెళ్ళేంత వరకు కూడా దేవుని మీద విశ్వాసం ఉండి నిగ్రహంగా ఉండాలి. ఎందుకంటే నాకేమీ కాదు, నన్ను అన్ని మరి తీసుకెళ్ళి నన్ను ఒక రాజ్యాన్ని నిత్య జీవంలో నన్ను కూర్చోపెట్టడానికి నా దేవుడు ఉన్నాడు, శక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు అని మనము విశ్వసించాలి. అలాంటి చూడండి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. పిరికితనం అంటే ఏంటి? భయము. ఆ భయము, ఆ సిగ్గు, మరి తర్వాత మరి చెడు ఆలోచనలు, ఇవన్నీ ఎవరికి సంబంధించినవి అంటే మరి సాతానుకు సంబంధించినవి. కాబట్టి మనము ఎలాంటి శక్తిని పొందుకోవాలంటే భయము లేకుండా ఇంద్రియ నిగ్రహము గల శక్తిని మనము పొందుకోవాలి. చూడండి, దేవుడే చెప్తున్నాడు, పిరికితనమైన ఆత్మని నేను మీకు ఇవ్వలేదు అంటున్నాడు. చూడండి, అంటే మనం ఏదన్నా కానీ ప్రార్థన చేయడానికి మరి కొంతమంది వెనుకడుగు వేస్తుంటారు, కొంతమంది మరి ఆరాధన చేయడానికి వెనుకడుగు వేస్తారు, కొంతమంది మరి ఇతరుల గురించి విజ్ఞాపన చేయడానికి మరి వెనుకడుగు వేస్తూ ఉంటారు. తర్వాత మీటింగ్స్ లో ఏదైనా సంభాషణ కొంచెం స్పీచ్ ఇవ్వమంటే భయపడతా ఉంటారు. అలాంటివి మనం సిగ్గుపడినప్పుడు దేవుని మీద యొక్క మరి భక్తి మనకు రాదు, విశ్వాసము, ప్రేమ ఇవన్నీ ఏవి రావు. మనము సిగ్గుపడకుండా దేవుని గురించి మనము ప్రకటించాలి. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం గల ప్రేమను, శక్తిని ఇచ్చాడు. చూడండి, తర్వాత పిరికితనమైన ఆత్మను నేను మీకు ఇవ్వలేదు అని అంటే మనం పిరికితనంగా అంటే అవిశ్వాసంతో, మరి దేవుని మీద విశ్వాసం లేకుండా, ఆయన మీద మరి భయభక్తులు లేకుండా అన్ని విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామంటే మనము పిరికితనమైన ఆత్మను కలిగి ఉన్నాము అని ఇక్కడ లేఖనం స్పష్టంగా సెలవిస్తున్నాయి. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యంను గూర్చి అయినను, ఆయన కది అయినను, నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడమైన. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీవు మన ప్రభు విషయమై అంటే దేవుని గూర్చి సాక్ష్యమును గూర్చి అయినను అంటే ఆయన మన జీవితంలో జరిగించిన కార్యాల గురించి మనము
సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత ఇతరులకు దేవునికి తెలియని వాళ్ళ గురించి మరి అనేక విషయాలలో మరి వారు ఎవరు చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నప్పుడు మరి ఇంకా వాళ్ళు ఎంతో బాధలో ఉన్నప్పుడు ఇతరులను మనము మరి వారిని తృణీకరించకుండా దేవుని యొక్క మాటలు చూడు, నేను ఇలాంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను, దేవుడు నన్ను లేపాడు కాబట్టి నేను కూడా లేపుతాడు, నాకు జీవితంలో ఆయన ఇన్ని మేలు చేశాడు కాబట్టి మీకు కూడా చేస్తాడు అని వారిని ప్రోత్సహించాలి. ఎందుకంటే దేవుడు చేసిన మేలులు మనము ఇతరులకు చెప్పడానికి మరి సాక్ష్యం ఇవ్వడానికి మన జీవితంలో ఆయన చేసిన ప్రతి ఒక్క చిన్న పనిని మరి సాక్ష్య రూపంలో మరి సువార్త విషయమైనా కానీ ఆయన గురించి ప్రకటించడానికి మరి ఆయన శక్తిని, దేవుని యొక్క శక్తిని బట్టి సువార్త నిమిత్తమై శ్రమానుభవంలో అంటే మనకి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఈ శ్రమలలో కూడా నన్ను దేవుడు లేవనెత్తాడు, ఈ శ్రమల్లో కూడా ఆయన నడిపించాడు, ఈ శ్రమలలో కూడా ప్రతి ఒక్క అవసరాల నిమిత్తం ఆయన నాకు తీర్చాడు అని మనము ఇతరులకు సాక్షిగా మనము ఉండాలి. ఇతరులకు సాక్ష్యం చెప్పడానికి మరి సువార్త చెప్పాలంటే కొంతమంది తెలిసిన వాళ్ళకు సువార్త చెప్పాలంటే కూడా ఓహో వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారు కాబట్టి ఇక్కడ చెప్పాను, ఎవరులే మళ్ళీ మనకు తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అక్కడ కూడా చెప్తాం సువార్త అని కొందరు అలా అంటుంటారు. కానీ మనకు ఎవరైతే తెలుసో మనల్ని అవమానించినా పర్వాలేదు, కానీ అటువంటి వారి ముందరే దేవుని నామాన్ని మనం ఘనపరిచే వారిగా ఉండాలి. మనము సిగ్గుపడకుండా మరి శ్రమ విషయంలోనూ మరి ప్రేమ విషయంలోనూ ఆత్మ విషయంలోనూ సువార్త విషయంలోనూ మరి అన్ని విషయంలోనూ మనము మరి సిగ్గుపడకుండా మరి ఆయన మన భక్తి ఎలాంటిది అనేది మనము ఎప్పుడైతే బలహీనులమై ఉంటామో అప్పుడు తెలుస్తాయి. ఎందుకంటే మరి యోబు గారు అంత భక్తుడు కట్టి మరి సాతానుతో మరి దేవుడు సవాలు విసిరినాడు. ఊజు దేశమందు ఒక భక్తుడును మరి ఊజు దేశమందు ఆయన ఎలా ఉన్నాడు, నీతివంతుడు, యథార్థవంతుడై న్యాయవంతుడై ఉన్నాడు. మరి చెడును విసర్జించిన వాడు భూలోకంలో నా భక్తిని చూసివా అని మరి దేవుడు సాతానుతో మరి సవాలు విసిరాడు. ఎందుకంటే ఆయన భక్తి మరి పరిశుద్ధాత్మ శక్తిని మరి మించిపోయింది కాబట్టి ఆయన నా భక్తుడు, మరి నన్ను విడిచి నా నామాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళడు అనే నమ్మకంతోనే అది తెలిసి మరి సాతానుతో మరి సవాలు విసిరాడంటే ఆయనకు తగిన భక్తి మరి కావాల్సిన శక్తిని కూడా మరి ఆ శ్రమనంతా అనుభవించి మరి రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడంటే ఆయనకు ఎంత భక్తి ఉంది, ఆ భక్తికి తగిన శక్తిని ఆయన పొందుకున్నాడు. కాబట్టి మనము ఈ విషయాల్లో మరి శ్రమ విషయంలోనూ మరి తర్వాత సువార్త విషయంలోనూ ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఏ మాత్రము మరి వెనుకాడకుండా మనము ఉండాలి. అలాగే మరి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. చాలు సిస్టర్. చూడండి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చూడండి, అంటే పరిశుద్ధాత్మ మన మీదకి ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే మరి నిజమైన రక్షణ మరి మారు మనసు ఎప్పుడైతే మనం పొందుతామో, దేవుణ్ణి సొంత రక్షకునిగా ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, మరి నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వస్తుంది. మరి ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించావో, ఎప్పుడైతే నువ్వు నీటిలో బాప్తిసం తీసుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ శక్తి మరి దేవుడు యోహాను గారు మరి దేవునికి మరి బాప్తిసం ఇచ్చినప్పుడు పావురము వల్లే మరి ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి పావురం వల్లే వచ్చి ఆయన మీద వాళ్తుంది. అలాగే మనం ఎవరైతే రక్షణ పొంది మరి బాప్తిసం
తీసుకున్నామో మరి ప్రతి ఒక్కరిలోనూ పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. కానీ మనకు సమస్యలు వచ్చినప్పుడు మరి బలహీనతలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి మరి ఇతరులకు మళ్ళీ అనారోగ్య పరిస్థితులు రోగులుగా ఉన్నప్పుడు అటువంటి వారి కోసము మనం ప్రార్థించినప్పుడు మరి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు తన శక్తిని బయలుపరుస్తాడు. తన శక్తిని బయలుపరిచి మరి రోగులను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే పెద్ద పెద్ద ఫాస్టర్సే కాదు, మరి పెద్ద పెద్ద ఫాస్టర్లు వీరే కాదు, ప్రతి ఒక్కరూ రోగులను స్వస్థపరచగలరు. ప్రతి ఒక్కరూ మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి మనుషులకు మరి సాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే కదా. మరి దేవుని యొక్క శక్తి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారి విశ్వాసంతో మరి ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇతరులపై పనిచేస్తుంది. కాకపోతే మనం విశ్వాసంతో ప్రార్థించాలి. మనం ఎప్పుడైతే మరి రక్షణ మారుమనసు పొందామో, ఎప్పుడైతే బాప్తిసం పుచ్చుకున్నామో మరి అప్పుడే మరి పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తుందని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కనుక మరి మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు అని వారితో చెప్పాను. చూడండి, దేవుడు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని ప్రవక్తలను మళ్ళీ ప్రవక్తనీలను మరి అందరినీ ఎన్నుకున్నాడు, శిష్యుల్ని ఎన్నుకున్నాడు. మరి వారు ఎన్నుకున్నప్పుడు వారు ఏమి జాబర్స్ కాదు, మళ్ళీ ఎంప్లాయీస్ కాదు, మరి మంచి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా కాదు. దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు అంటే ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు, తృణీకరింపబడిన వారిని ఎన్నుకున్నాడు. అసలే వీడి పనికి ఏ దానికి పనికిరాడు అనే వారిని మరి బలమైన పాత్రలుగా దేవుడు వాడుకొని ఈనాడు వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయంటే మరి దేవుణ్ణి విశ్వసించినప్పుడు మరి వారు జీవ గ్రంథంలోకి వారి పేర్లు ఎక్కిన ఈనాడు బైబిల్ గ్రంథంలో వారందరి గురించి మనం చెప్పుకుంటున్నామంటే మరి ఆనాడు దేవుడు ఎన్నుకున్నప్పుడు వారి విశ్వాసంతో దేవుని వైపు తిరిగినప్పుడు మరి యేసుక్రీస్తు నామంలో వారందరూ అన్ని అద్భుత కార్యాలు వారు జరిగించారంటే ఓన్లీ పరిశుద్ధాత్మ శక్తి. వీరినందరినీ నడిపించడానికి మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారి మీద మరి బలంగా ఆయన శక్తి తాకడం వలన మరి బలంగా ఆయన శక్తి వారి మీద ఉంది కాబట్టి వారు అనేక కార్యాలు జరిగించారు. అలాంటి శక్తి మరి మనము పొందుకోవాలంటే మన భక్తి ఎలా ఉంది, మన విశ్వాస సహితమైన మన భక్తి ఎలా ఉంది, మన పరిచర్యలో మన భక్తి ఎలా ఉంది, మరి మందిరానికి వెళ్ళినప్పుడు మన భక్తి ఎలా ఉంది, మరి వాక్యం చదవడంలోను మరి బోధించడంలోను ఇతరులకు సువార్త చెప్పడంలోను మరి ఇతరులను కించపరచడంలో మాట్లాడడంలోను మన భక్తి ఎలా ఉంది అనేది మనము పరీక్షించుకోవాలి. మనము ఎప్పుడైతే మనము మార్చుకుంటామో అప్పుడే మనలోకి పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి రావాలంటే మన మనసు ఎలా ఉండాలి, పావురం వల్లే మరి స్వచ్ఛంగా ఉండాలి. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు, యూదయ సమరయ దేశం అందంతటను చూడండి భూదిగంతంలో వరకు నాకు సాక్షులై ఉందురు అంటే మరి చూడండి ఈనాడు మనము మరి బైబిల్లో మరి తోమా గారు మనకు ఇక్కడికి రావడం వల్ల తోమా గారి వల్ల మరి మొత్తము భారతదేశం అంతా మరి స్వార్థ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఆనాడు మరి ఇక్కడ సువార్త చెప్పడం వల్లనే మరి ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా మరి నాకు సాక్షులయ్యిందురు. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనల్ని నడిపించడానికి మరి మనల్ని లేవనెత్తడానికి ఆయన సాక్ష్యాలు ఆయన గురించి చెప్పడానికి మరి తర్వాత ఆయన గుణాతిశయముల గురించి వివరించడానికి ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరి మీద పనిచేస్తుంది. కాకపోతే ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి దానికి తగిన భక్తిని మనము పెంచుకునే వారిగా మనం ఉండాలి. అలాగే మరి మనము మరొక వచనంలోకి వెళ్ళిపోదాము. మరి మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనంలో మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4, 5, 6 ఒకటి అధ్యాయమా అక్క తీస్తారు. మొదటి అధ్యాయము మరి 4, 5, 6 వచనంలో ఏలయనగా
దేవుని వలన దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతికి, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా అనగా మా సువార్త మా సువార్త మాటతో మాత్రముగాక మాటతో మాత్రముగాక శక్తితోనూ శక్తితోను పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయితతోనూ సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చిన్నది మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. నాకు తెలియను. మీ నిమిత్తము మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగదురు. మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని నడుచుకునే వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. చాలా సిస్టర్ చూడండి, ఇక్కడ ఏలయనగా తెస్సలోనిక సంఘానికి ఇక్కడ ఏం రాస్తున్నారంటే పౌలు గారు, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమేగా చూడండి కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయితతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చూడండి, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సువార్త చూడు మాటతోను శక్తితోను కాకుండా పరిశుద్ధాత్మతోను మీ యొద్దకు వచ్చి ఉన్నది. అంటే ఇందాక నేను చెప్పాను కదా, మనం ఎప్పుడైతే రక్షణ మారు మనసు బాప్తిసం పొందుతామో అప్పుడు మన యొద్దకు వస్తుంది. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు. ఎప్పుడంటే ఆయన యొక్క మరి మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అని ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ ఏలయనగా చూడండి, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటే మనము దేవుని వలన ప్రేమించబడ్డాము కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే యోహాను సువార్త 3:16 ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు మరి విశ్వాసం ఉంచిన ప్రతి వాడును. చూడండి, ఇక్కడ దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు అంటే ఆ లోకంలో ఎవరు వస్తారంటే మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు. అలాగే మరి పాపులు వస్తారు, రోగులు వస్తారు, ఉన్నవాళ్ళు ధనికులు పేదలు అందరూ వస్తారు. చూడండి, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటే లోకము అంటే ఇక్కడ అందరూ వస్తారు. దేవుడు ప్రేమింపబడిన అంటే దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమించాడు, నన్ను ఎక్కువగా ప్రేమించాడు, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. చూడండి, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను. చూడండి, అంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు మనకు అన్ని తెలిసిపోతాయి. ఎందుకంటే దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చూడండి, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. చూడండి ఎలా ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క భక్తిలో విశ్వాసంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే ముందుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా కానీ అన్ని సహించి ఎందుకున్నారంటే మరి దేవుడు ఏమన్నాడు ప్రభువుని ఇక్కడ చూడండి, మరి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును వారైతే. చూడండి, దయచేసి మీతో పెట్టుకోండి. చూడండి, ప్రభువును నడుచుకొనిన వారైతే చూడండి అంటే ఆయనకు కలిగిన చూడండి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. అలాగే ఆనందంతో గొప్ప ఉపద్రవం మనము వాక్యమును అంగీకరిస్తాము, మరి దేవునికి దగ్గర అవుతాము, మన భక్తి విశ్వాసము అంతా పెరిగిపోతుంది. చూడండి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతే. చూడండి, అంటే దేవుని నన్ను పోలి ఉండంటే అక్కడ ప్రవక్తలు పౌలు గారు మరి ఆ సంఘానికి చెప్తున్నారు, మేము ఇలా దేవుని పోలి నడుచుకుంటున్నాం. కాకపోతే అది మీరు కూడా ఇలా
నడుచుకోవాలి దేవుని యందని చెప్తా ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి గురించి అక్కడ వాళ్ళు బయలుపరుస్తా ఉన్నారు. అలాగే మరి విశ్వాసంలో మనము ఎట్టి శక్తి కలిగి ఉండాలి. ఎలాంటి శక్తి కలిగి ఉండాలి? మరి ఇందాక మన భక్తికి ఎలాంటి శక్తి కావాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడైతే విశ్వాసంలో మనము ఎట్టి శక్తిని కలిగి ఉండాలి అనే విషయం గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. అలాగే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. మీరు పురుషుని యందు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటూ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. చాలా సిస్టర్, చూడండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము మరి 15వ వచనంలో చూసుకున్నట్టే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అంతరంగ పురుషుడు అంటే, అంతరంగం అంటే ఏంటి? లోపల హృదయము. మరి అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. అంటే మనము బలపరచబడుతుంది అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన ఆయన మనలో బలపరుస్తున్నాడు. చూడండి ఇక్కడ, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. చూడండి, దేవుడు ఎక్కడ వస్తాడు? మన దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే, మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంటామో, అంటే పైకి విశ్వాసంగా ఉండి లోపల మరి మనకి ఇష్టం వచ్చినట్టు మనం జరిగిస్తున్నాం, మన కార్యాలు మనకి ఇష్టం వచ్చినట్టు మనం తిరుగుతున్నాం, మనకి ఇష్టం వచ్చినట్టు లోకంలో ఉంటున్నాము. ఇలా మరి పైకి మాత్రము భక్తిగా చర్చికి వెళ్ళడము, మరి తర్వాత వాక్యం చదవడము, పాటలు పాడడము, మరి ఇతరుల కోసం విజ్ఞాపనలు అందరూ చేస్తారు. కానీ ఎందుకు మరి పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోలేకపోతున్నాము అంటే, ఆయన యందు మన హృదయంలో ఆయన లేడు. కాబట్టి మన హృదయంలో ఆయన లేడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి కూడా లేదు. దేవుడు ఏమన్నాడు? నీ హృదయము నాకు ఇమ్ము అన్నాడు. వేరే ఏం అడగలేదు దేవుడు. మన హృదయాన్ని మాత్రమే దేవుడు అడిగాడు. చూడండి, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. చూడండి, మనం ఎంతైతే మరి శ్రమలు వచ్చినప్పుడు, మరి ఆనందం వచ్చినప్పుడు, ప్రతి విషయం, చిన్న విషయం, పెద్ద విషయం, మరి దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో, విశ్వాసంలో ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు దేవుడు మన హృదయాలలో నివసిస్తాడని ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. చూడండి, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు. చూడండి, తన మహిమను తర్వాత తన కృపను అంతా ఆయన మనకు ఇవ్వాలని, చూడండి, కృప చొప్పున మీకు దయచేయవలెననియు. అంటే దేవుడు అనుకుంటున్నాడు, మనకు ఏమనుకుంటున్నాడు? తన మహిమైశ్వర్యాన్ని తర్వాత మనకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కాకపోతే మన హృదయంలో ఆయన లేడు. మన హృదయంలో విశ్వాసము అనే మాటకు చోటు లేదు. అక్కడ చోటు లేదు కాబట్టి మరి మన హృదయము ఎలా ఉంది? దేవుడు ఏమన్నాడంటే, మన హృదయము ఆయన యొక్క నిలయము, ఆయన యొక్క ఆలయము. హృదయమే నీ ఆలయం క్రీస్తు.
చూడండి, మన హృదయం ఎక్కడ? ఆయన ఆలయము. కాబట్టి ఆయన ఆలయంలో ఉండాలంటే మరి మన హృదయము మనం శుద్ధంగా పెట్టుకోవాలి. శుద్ధంగా పెట్టుకోకుండా మరి మనం ఏం చేస్తామంటే మన వింత వింత ఆలోచనలు మనం చేస్తామంటాం. మరి అనవసరమైన ఆలోచనలు మన హృదయంలో పెట్టుకుంటాం. చూడండి, అందుకు దేవుడు మన హృదయంలోకి మరి ఎలా వస్తాడండి? దేవుడు రాడు. మరి మనము హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి? శుద్ధంగా ఉంచుకోవాలి. మన ఆలోచనలు మరి క్షణానికి మారిపోతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు దేవుడు మన దగ్గరికి రావాలి అనే ఆశ ఉన్నా కూడా మరి ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తాడు, మరి ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను మరి ఆ హృదయంలోకి మరి లోపలికి వచ్చి నేను వానితో కూడా భోజనం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. చూడండి, దేవుడు వస్తే మన హృదయం ఎలా అంటే ఇంతగా మారిపోతుంది, అంటే అద్భుతంగా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఆనందంతో నిండుకొని మన హృదయము మరి అలా మారిపోతుంది. మన హృదయంలో మరి మనం అనేక ఆలోచనలు పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుకుంటే మరి క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించును. అంటే మనం ఎంతైతే విశ్వాసం పెట్టుకుంటామో అప్పుడే మన హృదయంలో ఆయన నివసించడానికి మనం అవకాశం ఇస్తున్నాం. తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్టుగా. చూడండి, దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్టుగా అంటే పరిపూర్ణంగా. ఇప్పుడు ఏదైనా మనకు శక్తి ఏమన్నా కొంచెం అనారోగ్య పరిస్థితి ఏమన్నా వస్తే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంచెం బాగుంది, ఇంకా పూర్తిగా కాలేదు అంటాం. లేకుంటే సంపూర్ణ స్వస్థతను పొందుకోవాలని, సంపూర్ణ శక్తి రావాలని ప్రార్థన చేయండి సిస్టర్, ప్రార్థన చేయండి బ్రదర్ అని మనం చెప్తా ఉంటాం. అలాగే ఇక్కడ మనం కూడా ఆయన ప్రేమ యందు విశ్వాసంలో పూర్ణులగునట్టు, చూడండి, పూర్ణులగునట్టు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి. చూడండి, ప్రేమ అంటే ఇప్పుడు ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనకు నచ్చని వారిని కూడా మనము అలానే ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడే ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటుంది. ఆయన మన హృదయంలో నివాసం చేస్తాడు. నేను మీలో ఉందును, మీతో కూడా ఉందును అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్టుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి. చూడు, ప్రేమ మొట్టమొదటిది ప్రేమ. మరి తర్వాత ఆయన గలతీ పత్రిక మరి 5:22లో చెప్తాడు ఆత్మఫలాల్లో మొదటిది ఏది? ప్రేమ. చూడండి, ప్రేమ అనే మాటకి ఇక్కడ వేరు పారి స్థిరపడి అంటే వేరు అంటే ఒక చెట్టుకు ఎలాగైతే వేర్లు వస్తాయో ఆ చెట్టు ఆ వేర్లు భూమిలోకి వెళ్ళడం వల్ల అది స్థిరంగా ఉంటుంది, అది పెద్ద వృక్షం అవుతుంది చిన్న మొక్కని ఆ వేర్ల ద్వారా. అలా మనము కూడా వేరు పారి స్థిరపడి అంటే ఒక వృక్షం లాగా, అంటే ఆయన క్రీస్తు యొక్క సాక్షిగా మనము ఇక్కడ ఉండాలండి. చూడండి, సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు లోతు ఎంతో గ్రహించుకొనుటకును. చూడండి, అంటే సమస్త పరిశుద్ధులతో కూడా అంటే ఎవరైతే మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటామో మనకి ఎలాంటి వారు మళ్ళీ పరిచయం అవుతారు, మనకి ఎలాంటి వారు మనతో సహవాసం చేస్తారంటే మరి దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ఎంత విశ్వాసంతో ఉన్నారో దేవుణ్ణి ప్రకటించేవారు, అలాంటి వారే మనకు కూడా మరి స్నేహితులుగా వ్యక్తిగతంగాను మరి అన్నిట్లోని విశ్వాసంలోనూ ఉంటారు. చూడండి, పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు లోతు పొడవెంతో అంటే దేవుని యొక్క ప్రేమ మరి ఎలా ఉంటుంది, ఎలా చూపిస్తాడు, ఎలాంటిది అంటే మన కోసము మరి ఎవరే కానీ అనవసరమైనప్పుడు మళ్ళీ అవసరమైనప్పుడు మనకు డబ్బులు అడిగితే ఎవ్వరు ఇవ్వరు, మళ్ళీ మరి అనేక సమస్యలు వచ్చినప్పుడు ఎవ్వరు అది, కానీ దేవుడు మాత్రం మన కోసము ప్రాణము పెట్టేశాడంటే మనం అంటే దేవునికి ఎంత ప్రేమ చూడండి. కాబట్టి అలాంటి ప్రేమను అది పొడవెంత లోతెంత ఎలా ఉంటుంది, ఆయన ప్రేమ ఎలాంటిది, మళ్ళీ స్వచ్ఛమైనది, మళ్ళీ మరక లేనిది, మకుటం లేనిది. చూడండి, అలాంటి ప్రేమను లోతెంత పొడిగెంత తెలుసుకొనుటకు, చూడండి, గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను. చూడండి, ఆయన ప్రేమ ఎలాంటిది అనేది మరి జ్ఞానానికి మించినది, అంటే జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఆయన ప్రేమ తెలుసుకోవడానికి శక్తిని ఇస్తున్నాడు. చూడండి, ఎలాంటి అలా తగిన శక్తి గలవారు
ఆయన ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి కలవారు నాకు కావాలి, నా బిడ్డలు అలా కావాలి ఆయన ఇక్కడ ప్రార్థిస్తున్నారు చూడండి. అలాగే మనలో కార్య సాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమా చేయ శక్తి గల దేవునికి చూడండి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. చూడండి మనలో కార్య సాధనమైన అంటే కార్యం అంటే ఏది? పని. కార్య సాధనమైన అంటే పని చేయడానికి, అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొని ఆ క్రియలు జరిగించడానికి తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే చూడండి అత్యధికంగా ఊహించి వాటన్నిటికంటే ఆయన మనం ఏదడిగినా కానీ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి ఇక చూడండి క్రీస్తు మళ్ళీ యేసు క్రీస్తు మూలముగా ఆ సంఘంలోనే తరతరములకు సదాకాలం మహిమ, ఆయన యొక్క మహిమను మన మీద కుమ్మరిస్తారండి. చూడండి మనము మరి సమయం కావస్తుంది కాబట్టి నాకు సమయం లేదు, మరి నేను పార్ట్ 2 మరి నాకు సమయం ఇచ్చినప్పుడు మరి నేను పార్ట్ 2 మరి వివరించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతసేపు మనము భక్తికి ఎలాంటి మరి భక్తికి తగిన శక్తి అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నాము. అలాగే విశ్వాసంలో మనము ఎటువంటి శక్తిని కలిగి ఉండాలి అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అలాగే నేను మరి ఒక రెఫరెన్స్ వినిపించడంతో మరి సమయం అయిపోయింది కాబట్టి మరి నాకు సమయాన్ని ఇచ్చినప్పుడు నేను వీటిని మొత్తము కంటిన్యూషన్ చేస్తాను. అలాగే మరి ఈ వాక్యం చెప్పడానికి మరి నాకు సమయాన్ని ఇచ్చినటువంటి పీటర్ గారికి మరి హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్ పీటర్ గారు.